గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన చెన్నూరు మండలంలో మంగళవారం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. పాపం వివేక్ సారు పర్యటనలు చేస్తుంటారు తప్ప కొంత అధికారులను కొంత ఉరికియలేరు. ఎందుకంటే సున్నితమైన మనస్కుడు, కొంత కర్కశంగా వ్యవహరించాలి సార్ మీరు. ఎందుకనంటే క్షేత్రస్థాయిలో మీరంటే కొంతమంది అధికారులు ఇంకా అంటే అటు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, మున్సిపల్ డిపార్ట్మెంట్ అయినా మీ యొక్క ఆదేశాలను బేఖాతరు చేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి సార్. కొంత మీరు అధికారులపైన గట్టిగా చర్యలు తీసుకొని పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళు అలసత్వంగా ఉన్నారు, వాళ్ళకు మంచి ఫ్రీడమ్ దొరికింది. మీరు మంచి మనసుతోటి కొంత మంచి అంటే మర్యాదతో ఉన్నారు కాబట్టి కొంత మీకు వాళ్ళు భయపడ్డట్టుగా కనిపిస్తలేదు సార్. కొంత వాళ్ళపైన మీరు ఉక్కుపాదం మోపాలి. అవినీతి అధికారులపైన, అదేవిధంగా పనిచేయని అధికారులపైన అక్కడక్కడ మీరు వేటు వేసినట్టు చేస్తేనే కొంత భయపడతారని సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. ఇక గతంలో బాల్కసుమన్ అధికారులను ముచ్చెమటలు పెట్టించిండు. ఆయనే పొద్దున 10 గంటలకు రమ్మని చెప్పి నైట్ 1 దాకా కూడా మీటింగ్లు పెట్టి వాళ్ళని అరిగోస ఉచ్చుకున్న సందర్భాలునే. మరీ అంత గోస ఉచ్చుకోవద్దు, కానీ అధికారులను పనిచేసే విధంగా కొంత వాళ్ళ పనిపైన వాళ్ళకి భయం ఉండేటట్టుగా చేయాల్సిన బాధ్యత వివేక్ సార్ మీ పైన ఉంది. మీరు అంటే మెత్తటి మనసు ఉన్నది మీది. కొన్ని సందర్భాల్లో కర్పశంగా వివరించాలి సార్. ఎందుకనంటే వాళ్ళు ఈ మధ్య సోమరిపోతులు తయారవుతున్నారు. గవర్నమెంట్ అధికారులు ఏ పనులు చేస్తలేరు. ప్రజాప్రతినిధులు అంటే గౌరవం లేదు, నాయకులు చెప్పిన పనులు చేయరు, ప్రజలపైన అసహన వ్యక్తం చేస్తూ రేపు రాపో మాపు రాపో అని తిప్పి పంపుతున్నారు సార్. ఇది మీ దృష్టికి వచ్చిందో లేదో, వాళ్ళు నాయకులకు భయపడతలేరు, ప్రజాప్రతినిధులకు భయపడతలేరు, వాళ్ళ డ్యూటీ సరిగా చేస్తలేరు సార్. కొంత మీరు వాళ్ళపైన ఉక్కుమాద మోపి వాళ్ళని కొంచెం గట్టి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే తప్ప వాళ్ళకి భయం వచ్చట్లేదు. వాళ్ళ వెన్నులో భయం పుట్టాలి సార్. అప్పుడే వాళ్ళు నీతి నిజాయితీగా పనిచేస్తారు, ఎలాంటి లంచాలకు తావు లేకుండా పనిచేస్తారు సార్. ముఖ్యంగా మన జిల్లాలో, ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా అధికారులు ఇంకా లంచాలకు లొట్టపిట్ట పేదలకు నకాశ పడ్డట్టుగా వాళ్ళు ఎప్పుడు ఎవరు లంచం ఇస్తారని చూసుకుంటుంటాను సార్. వాళ్ళు కొంచెం కట్టడి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది.